పీఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఫామ్ 19 ఫామ్ 10C అప్లై చేశారు. పీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది. క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది దానికి గల వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఎవరిదైనా పీఎఫ్ క్లెయిమ్ యొక్క స్టేటస్ చూడాలి అంటే ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ మనకు ఉంటుంది. సో ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, అలానే పాస్వర్డు, క్యాప్చా కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేసి స్టేటస్ మనము చూడవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను అన్ని వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని మీకు చూపిస్తున్నాను. సో పీఎఫ్ పాస్బుక్లో మనకు క్లెయిమ్స్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయింది అని రీజన్ ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారన్నమాట. సో ఇక్కడ వీరు ఏం చేశారు, పీఎఫ్ ఏం క్లెయిమ్ అప్లై చేశారో ముందు ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏం ఫామ్ అప్లై చేశారంటే ఫామ్ 10C అప్లై చేశారు. ఫామ్ 10C అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది పెన్షన్ విత్డ్రాల్. పెన్షన్ విత్డ్రాల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫామ్ 10C అప్లై చేస్తారు. కానీ ఇక్కడ పీఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ చేశారు? సబ్మిట్ ఫామ్ 19 అండ్ ఫామ్ 10C ఎట్ ఏ టైమ్ ఫర్ ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్తున్నారు. ఎప్పుడైనా మీరు టోటల్ పీఎఫ్ మరియు పెన్షన్ విత్డ్రా చేసుకోవాలి అంటే ఫామ్ 19 అప్లై చేసిన తర్వాతే ఫామ్ 10C అనేది అప్లై చేయాలి. అంటే పీఎఫ్ మరియు పెన్షన్ని ఒకేసారి విత్డ్రా చేసుకోవాలి. కొందరు పొరపాటున ఎలా చేస్తారంటే ఫామ్ 19 ఇప్పుడు అప్లై చేసి ఫామ్ 10C నెక్స్ట్ మంత్ లేదంటే నెక్స్ట్ ఇయర్ లేదంటే ఎప్పుడో వారికి గుర్తుకొచ్చినప్పుడు అప్లై చేస్తారు. అలా అప్లై చేయడానికి వీలు లేదు. పీఎఫ్ ఒకసారి పెన్షన్ ఒకసారి తీసుకుంటానంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఒకేసారి ఫామ్ 19 మరియు ఫామ్ 10C అప్లై చేసినట్లయితే మనకు పూర్తి పీఎఫ్ మరియు పెన్షన్ వస్తుంది. ఒకవేళ పొరపాటున కొందరికి ఫామ్ 19 కానీ ఫామ్ 10C కానీ రిజెక్ట్ అయిందంటే రిమైనింగ్ పీఎఫ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ పీఎఫ్ అమౌంట్ మనకి ఇంకా ఆన్లైన్లో అప్లై చేస్తే క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని రిజెక్ట్ చేస్తారు. అందుకోసం పీఎఫ్ అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి. ఒకసారి క్లెయిమ్ రిజెక్ట్ అయిందంటే ఇంకా మనకు మల్టిపుల్ టైమ్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.